హాయ్ ఫ్రెండ్స్. నీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియటం లేదు. నా జీవితానికి దారి కనిపించడం లేదు. అందుకే చాలామంది అక్కడే ఆగిపోతారు. కానీ ఈరోజు మీరు వినబోయే కథ ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న అడుగు నీ జీవితాన్ని ఎలా మార్చుతుందో చూపిస్తుంది. ఒక వ్యక్తి అడవుల్లోకి వెళ్ళాడు. అది చాలా పెద్ద అడవి. మొదట అతను ధైర్యంగా నడిచాడు. కానీ కొంతసేపటికి దారి తప్పిపోయాడు. చుట్టూ చూశాడు. ఎక్కడ చూసినా చెట్లు మాత్రమే. ఎక్కడికి వెళ్ళాలో మార్గం కనిపించట్లేదు. అతని మనసులో ఇక భయం మొదలైంది. ఇక్కడ నుంచి బయ బయటపడలేను. నా జీవితం ఇక్కడే ముగిసిపోతుంది. అతను అనుకున్నాడు నీరసతో. సమయం గడుస్తుంది. చీకటి దగ్గర పడుతుంది. అతని పరిస్థితి ఇంకా కష్టమైంది. అప్పుడు అతను ఒక విషయం గ్రహించాడు. నేను ఇలా కూర్చుంటే నేను ఎప్పటికీ బయటికి రాలేను. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నాకు మొత్తం దారి కనిపించకపోయినా నేను ఒక్క అడుగు ముందుకు వేస్తాను. అతను నెమ్మదిగా లేచాడు. ఒక అడుగు ముందుకు వేశాడు. మరొక అడుగు ఇంకొంచెం ముందుకు వేశాడు. అలా మొదట భయం వేసింది. కానీ కొంచెం కొంచెం అతని ధైర్యం పెరిగింది. కొన్ని గంటలు గడిచాయి. ఒక్కసారిగా అతను ఒక చిన్న మార్గం చూశాడు. అది అతని అడవి బయటకు తీసుకెళ్ళింది. అతను బయటికి వచ్చాడు. సురక్షితంగా, విజయవంతంతో. ఈ కథ మనకేం చెప్తుంది? మనం చాలా సార్లు లైఫ్‌లో మొత్తం దారి కనిపించకపోతే ఆగిపోతాం. కానీ నిజమేంటంటే నీకు మొత్తం దారి అవసరం లేదు. నీకు అవసరం ఒక్క అడుగు మాత్రమే. ఒక అడుగు ముందుకు వేస్తే తర్వాత అడుగు స్వయంగా కనిపిస్తుంది. యాక్షన్ తీసుకుంటే క్లారిఫై వస్తుంది. గుర్తుంచుకో, భయం ఉండటం తప్పు కాదు. కానీ ఆ భయంతో ఆగిపోవడం తప్పు. ఈ రోజు నుంచే చిన్నగా అయినా స్టార్ట్ చెయ్యి. ఒక్క అడుగు వెయ్యి. నీ జీవితం మారడం ప్రారంభమవుతుంది. నీకు మొత్తం మార్గం కనిపించకపోయినా ఒక్క అడుగు ముందుకు వేశావంటే విజయమే నీ దారి అవుతుంది. మనలో చాలామంది సక్సెస్ కోసం పరుగులు పెడుతూ ఉంటాం. డబ్బు కోసం, పేరు కోసము. కానీ ఎంత పరిగెత్తినా అది మనకు దూరం అనిపిస్తుందా? అదే ఎందుకు జరుగుతుంది? ఈరోజు మీరు వినబోయే కథ మీ డైరెక్షన్ మార్చేస్తుంది. ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. నా నీడను పట్టుకుంటే నేను చాలా పవర్‌ఫుల్ అవుతాను. అతను ఉదయం లేచి తన నీడను పట్టుకోవడానికి పరిగెత్తడం ప్రారంభించాడు. అతను ఎంతో వేగంగా పరిగెత్తినా నీడ ఇంకా ముందుకు వెళ్తుంది. మధ్యాహ్నమైంది. సాయంత్రమైంది. అతను అలసిపోయాడు. నేను ఎంత ప్రయత్నించినా ఎందుకు నా నీడను పట్టుకోలేకపోతున్నాను? అతను నీరసతో కూర్చున్నాడు. అప్పుడు ఓ వృద్ధుడు అతని దగ్గరికి వచ్చాడు. అతని బాధ చూసి అడిగాడు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? ఆ వ్యక్తి అన్నాడు, నేను నా నీడను పట్టుకోవాలి. కానీ అది ముందే పరిగెడుతుంది. వృద్ధుడు నవ్వాడు. నీడను వెంబడించడం కాదు, సూర్యుడి వైపు తిరిగి నడువు. ఆ వ్యక్తి కొంచెం అయోమయంలో పడ్డాడు. కానీ
ట్రై చేశాడు. అతను సూర్యుడి వైపు తిరిగి నడవడం ప్రారంభించాడు. ఒక్కసారిగా అతని నీడ అతని వెనక వచ్చింది. అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ కథ మనకేం చెప్తుంది? మనం చాలా సార్లు లైఫ్‌లో రాంగ్ డిసిజన్‌లో పరిగెట్టుతుంటాం. డబ్బు వెంబడిస్తాం. ఫేమ్ వెంబడిస్తాం. ఇతరుల అప్రూవల్ వెంబడిస్తాం. కానీ అవి మన ముందే ఉంటాయి. ఎప్పటికీ దొరకవు. రైట్ డిసిజన్‌లో నడిస్తే సక్సెస్, మనీ, హ్యాపీనెస్ ఇవన్నీ వెనకాల వస్తాయి. డైరెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్పీడ్. గుర్తుంచుకో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అదే ముఖ్యం. ఎంత వేగంగా వెళ్తున్నావో కాదు. ఈ రోజు నుంచి నీ డైరెక్షన్ నీ చెక్ చెయ్యి. సరైన దారిలో నడిస్తే నీ సక్సెస్‌కి నీ వెనకాల వస్తుంది. నీడను వెంబడించకు. సూర్యుని వైపు నడు. విజయమే నిన్ను వెంబడిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని ఇలాంటి పవర్ఫుల్ స్టోరీస్ కోసం మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. డైరెక్షన్ మారితే డెస్టినీ మారుతుంది.